మనం బయటకు వెళ్దామా? ఎక్కడికి వెళ్దాం? అట్లా కాలేజ్ దగ్గర వెళ్ళేసి వద్దాం. ఓకే, నేను కూర్చుంటా, నువ్వు కూర్చుంటావు. వీడు ఎక్కడ కూర్చుంటాడు కదా? సిద్ధుగా నేను కూర్చుంటాడు కార్లో, వెనకాల కూర్చోవెళ్దామా? ఓకే, ఎలా? కానీ దొరుకుతాడు కదా. సరే, నాకు ఒక ఐడియా వచ్చింది. కళ్ళు మూసుకో. చెవిడు బుజ్జాడు, నీకైతే వచ్చింది గిఫ్ట్. దేవుడు గిఫ్ట్ పంపించాను నీకు. ఏంటిది? సిద్ధుగా చూడు ఒకసారి. ఏంటిది? మనమైతే ఇప్పుడు ఆర్ ఫర్ ర్యాబిట్ ఐసోఫిక్స్ గ్రాండ్ కన్వర్టబుల్ సీట్ అయితే తీసుకున్నాము. సో లెట్స్ అన్బాక్స్. చూసుకుంటాం. మనకి మంచి హెవీగా మంచి బిల్డ్ క్వాలిటీతో చూడొచ్చు ఇక్కడ. సో బుజ్జోడికైతే సీట్ తీసుకున్నాము. దాన్ని కార్లో ఎలా ప్లేస్ చేయాలో చూపిస్తాను పదండి. అంటే ఏం లేదండి, ఒకసారి మీకు దగ్గర అండి చూపిస్తాను. ఈ ట్యాగ్స్ ఉన్నాయి కదా, దీని కింద మనకు ఒక ఐరన్ హుక్స్ ఉంటాయి. ఈ క్లిప్స్ని ఐసోఫిక్స్ అంటాము. మనకి 2 సైడ్స్ ఉంటాయి. వాటికి ఇప్పుడు మనకి ఈ చైర్ ఉంది కదా, చిల్డ్రన్ చైర్, ఇక్కడ పాయింట్స్ ఉంటాయి చూడండి. ఈ లాంగ్ రాడ్ ఉంది కదా, ఇది ఫిక్సింగ్ పాయింట్. మనకి అటు సైడ్ ఇటు సైడ్ ఉంటుంది కాబట్టి మనం దానికి ఫిక్స్ చేస్తాం. మనం చూసుకుంటే సో చూసారా, ఇక్కడ ఫిక్స్ అయిపోయింది అటు సైడ్. సేమ్ అలానే ఇటు సైడ్ చేస్తున్నాను. అయిపోయింది, సింపుల్ ఇంతే. మనకి ఐసోఫిక్స్ అనేది ఫిక్స్ అయిపోయింది. బట్ ఎక్స్ట్రా సేఫ్టీ కోసం మనం ఏం చేస్తామంటే మనకి బ్యాక్ ఒక హుక్ ఇస్తాడండి. సో మనమైతే ఇప్పుడు ఫిక్స్ చేసుకున్నాము. ఇక్కడ ఉంది కదా బ్యాక్ ఒక మనకి ఇచ్చేస్తాడు. ఇది మనకి ఫ్రంట్ చైల్డ్ షోల్డర్ హుక్స్. ఇది ముందుల బకల్. దీన్ని మనం ఎక్కడ ఫిక్స్ చేసుకున్నాం చూద్దాం రండి. ఐరన్ రాడ్, దానికి హుక్ పెట్టాను చూడండి. ఇక్కడ మనకి ఆన్ అని రావాలి, గ్రీన్. కిందకి నొక్కితే ఏంటంటే లూజ్ చేసుకోవచ్చు. మనం ఆఫ్లో వెళ్ళినప్పుడు బెల్ట్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫుల్ టైట్ చేసుకోవాలి. సో ప్రతి దగ్గర మనకి సేఫ్టీ లాక్ ఉంటుంది చూడండి. మనం ఇప్పుడు కింద ఐసోఫిక్స్ ఫిక్స్ చేసాం కదా, ఇక్కడ గ్రీన్ కలర్ రావాలి. క్లిక్ అయ్యే సౌండ్ వస్తుంది, అప్పుడు గ్రీన్ కలర్ వచ్చేస్తుంది. ఇవన్నీ మనకి రెక్లైనింగ్ పొజిషన్స్. ఇదేమో మనం షోల్డర్ టైట్ చేసుకోవడానికి స్ట్రాప్. ఇది గుంజితే షోల్డర్ టైట్ అవుతుంది చూడండి. దీని కింద ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ని మనం కిందకి ప్రెస్ చేస్తే షోల్డర్ని మనం లూజ్ చేసుకోవచ్చు. షోల్డర్ లూజ్ చేసుకోవచ్చు, చూసారా? అంతే, టైట్. బేబీ బాయ్ వెయిటింగ్. హాయ్ సిద్ధు, హాయ్. సో దీంట్లో మనం రెక్లైనింగ్ చూసుకోవచ్చు. ఇక్కడ పొజిషన్స్ ఉంటాయి మనకి 1 2 3 4 అండ్ రెక్లైన్ పొజిషన్. ఇది రెక్లైనింగ్. నెక్స్ట్ 360 డిగ్రీ ఎలా తీయాలి ఉర్మి? ఇక్కడ బటన్ ఉంది, ఒకసారి చూపించు. ఇక్కడ ఈ బటన్ ని ఫ్రంట్ పుల్ చేసి ఎక్కడ కావాలంటే అట్లాగా లాక్ చేసుకోవచ్చు. ఓకే, లెట్స్ గో. వచ్చేసాం.